అర్ధ గంటలో కూడా వెళ్ళిపోవచ్చు మీరు. For everywhere there is a long way, there is a shortcut. ప్రతి చోటి కూడా దూరంగా వెళ్ళేటువంటి మార్గం ఉంటది, షార్ట్ కట్ గా దగ్గరలోంచి వెళ్ళిపోయే మార్గం ఉంటది. There is a Esau way, there is a Jacob way. ఏమండి, ఏసావు మార్గం ఉంటుంది, యాకోబు మార్గం ఉంటుంది. ఏసావు when the daddy said, I need to eat venison and eat and bless you. నేను ఏదైనా ఒక మంచి మాంసం, వేట మాంసం తిని నిన్ను ఆశీర్వదించాలనుకున్నాను అని చెప్పాడు. I will eat full, నేను కడుపు నిండా తిని then I will bless you. ఆ తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. And Esau took the what to say, bow and everything. ఆ యొక్క బాణం, విల్లు అవన్నీ కూడా తీసుకున్నాడండి. He went round and round and round and round and round and round and round in all the forest. ఏమంటే ఆ యొక్క అడవంతుడిలోని ఆడు తిరిగి ఇటు తిరిగి, ఆడు తిరిగి ఇటు తిరిగి, అలా చుట్టూ 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 తిరిగి వచ్చాడు ఆయన. He was trying to kill an animal. ఎక్కడ వేట దొరుకుద్దా దాన్ని చంపుదామా, బాణం వేసి అని చెప్పేసి వెళుతూ వచ్చాడు. Jacob, కానీ యాకోబు from the bedroom to the kitchen, అతను ఏంటంటే పడక గదిలో నుంచి వంట గదిలోకి అంతే. Amma gave her a wonderful shortcut. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే అద్భుతమైన ఒక షార్ట్ కట్ తెలియజెప్పింది. అక్కడ You don't need to go run around the forest. నాయనా, నువ్వు అడవులోనికి వెళ్ళి వేటాడుకొని తెచ్చుకోనక్కర్లేదురా. I know your father's taste. మీ నాన్నగారు రుచులేంటో నాకు తెలుసు. He wants venison. చూడు, అతనికి ఏదైనా మంచి ఆహారం కావాలంటాడు. You go and bring a lamb. నువ్వు వెళ్ళి ఒక మంచి గొర్రెపిల్లని తీసుకొని రా. I will make it so tasty like venison. ఇదిగో ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా వేట మాంసం లాగా దాన్ని నేను తయారు చేసి పెడతాను, వండి పెడతాను. And Jacob said, యాకోబు అంటాడు, Mummy, అమ్మా, Daddy cannot see me. డాడీ నన్ను చూడలేరు కదమ్మా, He's too old. ఆయన చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. Suppose if he touch my body. ఒకవేళ నేను తీసుకెళ్లిన తర్వాత నేనే పెద్ద కొడుకును అనుకున్న దేహాన్ని తడివి చూస్తే, Esau body was a hairy body. ఏమండి, ఏశావు గారి యొక్క శరీరం అంతా రోమాలతో కూడినటువంటిది. Jacob body is a very soft body. కానీ యాకోబు యొక్క దేహం నున్నగా వెంట్రుకలు లేకుండా ఉన్నటువంటి దేహం. If daddy touches me, ఒకవేళ నాన్నగారు కనుక నన్ను ముట్టుకొని తడిగితే and finds that I am not Esau, నేను యాశావుని కాను అని నా యొక్క నున్నని చర్మాన్ని తడివి తెలుసుకుంటే naan endu cheyyu, నేను ఏం చేయాలి? అప్పుడు endu cheyyu, నేను ఏం చేయాలమ్మా? Mummy said, అప్పుడు అమ్మ అంటది, I know your daddy. నీ నాన్నగారి సంగతి నాకు తెలుసురా రే. I will take the skin of the lamb. నేను ఆ గొర్రె పిల్ల యొక్క చర్మం తీసి I will put you wherever the body is seen. ఎక్కడెక్కడైతే నీ దేహం బయటపడుతుందో అక్కడల్లా కూడా ఆ చర్మం పెడతానన్నది ఆవిడ. He took the meat. అలాగన మాంసం తీసుకెళ్ళి Few steps to the daddy. కొన్ని అడుగుల్లోనే వెళ్ళిపోయి డాడీ దగ్గరికి. Daddy, డాడీ, nanu mai parkure. నిన్నే నేను చూస్తున్నాను. So he went. వెళ్ళాడు. The daddy said, what? ఏంటి So quick. ఇంత తొందరగా వచ్చేసావా? Always you take many hours. ఎప్పుడు కూడా నువ్వు వేట మాంసం తేవాలంటే ఎన్నెన్నో గంటలు పట్టేది నీకు. So quickly you brought it. ఇంత తొందరగా తెచ్చేసావా? వేట దొరికేదా నీకు? Yes, daddy. అవును నాన్నగారు. My God helped me, daddy. నా దేవుడు నాకు సహాయం చేశాడు డాడీ. Daddy said, అప్పుడు డాడీ అన్నారు, come on, దగ్గరనైనా let me try. ఒకసారి నేను ముట్టుకొని చూస్తాను ఇలా. The voice is not like Esau voice. శబ్దం చూస్తేనేమో యాషావు శబ్దంలా లేదు. He touched him. ఆయన ముట్టుకున్నాడండి. Oh, you are Esau. వెంట్రుకలు తగులుతానంటే నువ్వు యాషావే. And he smelled him. అంతే కదండి, వాసన కూడా చూశాడంట ఆ కొడుకు. Do you know God smells you? ఏమండి, దేవుడు కూడా నీకు వాసన చూస్తాడు తెలుసా? Do you know God smells you? దేవుడు కూడా నిన్ను వాసన చూస్తాడు, వాసన పసిగట్టడానికి. తెలుసా సంగతే? Do you know that? తెలుసా అండి మీకు? He smelled. ఆయన వాసన చూచాడట. Wow, what a smell. ఎంత అద్భుతమైన The smell of my son. నా కుమారుని సువాసన is the smell of the garden the Lord has blessed. దేవుడు దీవించిన తోట వాసన. And he began to bless. అలాగా దీవించడం మొదలు పెట్టాడు. Shall I tell you a good news? ఒక మంచి మాట చెప్తాను వినండి. Father God, తండ్రి అయిన దేవుడు, hallelujah, హల్లెలూయా. you and I are like Jacob. మీరు నేను మనం యాకోబు లాంటి వాళ్ళం. But we put on the garment of Jesus. అయితే మనము యేసు క్రీస్తు యొక్క వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాము. The smell of Jesus.
యేసు క్రీస్తు వారి యొక్క వస్త్రం మనం ధరించుకున్నాము. Listen. వినండి, When you say Jesus come into my heart, యేసు నా హృదయంలోనికి రండి అని మీరు చెప్పినప్పుడు his smell is upon you. ఆయన యొక్క సువాసన మీ మీదకి వచ్చింది. When Jesus smells Hezekiah Francis, ఎప్పుడైతే యేసయ్య హిజ్కియా ఫ్రాన్సిస్ అనే వ్యక్తి మీద, when Father smells me, ఆ తండ్రి నన్ను వాసన చూచినప్పుడు he says, wow, ఆయన అంటాడు, వావ్, what a beautiful smell. ఎంత చక్కనైన వాసన ఇది. Because Jesus in you. ఎందుకంటే నీ లోపల యేసు వాసనది. This revelation, ఇది దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత, దేవుడు బయలుపరిచిన విషయం. will change your life. ఇది మీ జీవితాన్ని మార్చివేస్తుంది. తండ్రి, తండ్రి, మా లాయక్ నహీ హూ తండ్రి. నా జీవితం ఏమీ లేదు నాయనా, ఖాళీ. I am not qualified. నేను అర్హత లేదు. I am not worthy. నేను అర్హుడి కాదు. No. ఇది కాదు. No. అది కాదు మాట. Jesus is my qualification. యేసే నా అర్హత అయి ఉన్నాడు. Jesus is my smell. యేసే నా వాసన అయి ఉన్నాడు. Jesus is my righteousness. యేసే నా నీతి అయి ఉన్నాడు. Jesus is my holiness. యేసే నా పరిశుద్ధత అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Like this, I want to give you a shortcut. ఎలాగున నేను మీకు చిన్న షార్ట్ కట్ ఇస్తాను. How to break the power of the devil from your life. మీ జీవితంలో ఉన్నటువంటి ఆ సాతానుడి యొక్క శక్తిని ఎలా తెంచివేయాలో షార్ట్ కట్ నేర్పిస్తాను, వినండి. How to break every temptation, power of temptation. మీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఒక శోధన, దాని యొక్క శక్తిని ఎలా తెంచేయాలో నేర్పిస్తాను. How many of you want to know it? ఎంతమంది తెలుసుకోవాలని ఆశపడుతున్నారు? You, చేతులు you చూపించండి. need not pray a long prayer. మీరు సుదీర్ఘ ప్రార్థన చేయనక్కల్లా ఇలా తెలుసుకోవడానికి I give you a very shortcut way. చాలా షార్ట్ కట్ లో చెప్పేస్తాను దీన్ని. After walking with God for more than 40 years, 40 సంవత్సరాల దేవునితో నడిచిన తర్వాత చెప్పగలిగినటువంటి మాట. I found out the easy way to break the power of the devil. అపవాది యొక్క శక్తిని తెచ్చివేయడానికైనటువంటి సులువైన మార్గం 40 సంవత్సరాల దేవునితో నడిచి తెలుసుకున్నాను. I want you to turn to the book of Revelation chapter 19 verse 15 very quick. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనాన్ని చూడాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆమేన్. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. Listen, వినండి, this is the final battle. ఇది చివరి పోరాటం. No more battle afterwards. ఆ తర్వాత ఇక ఏ పోరాటాలు లేవండి. Everybody clap your hands. అందరు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. There is a final battle. ఏమండి, అంతిమ పోరాటం ఉంది. There is a final battle. అంతిమ పోరాటం ఉంది. After that battle, ఆ పోరాటం అయ్యాక you cannot find Satan anywhere in the world. సాతాను గాని లోకంలో ఎక్కడ కూడా మీరు తెలుసుకోలేరు, చూడలేరు. ఇక Are you happy? సంతోషమేనా మీకు? Are you happy? సంతోషమా చెప్పండి. In that battle, ఆ పోరాటంలో a white horse will come. ఓ తెల్లని గుర్రం వస్తుందండి. White horse always means a warfare. ఏమండి, తెల్లని గుర్రం అంటే ఎప్పుడు కూడా అది యుద్ధానికి సూచనగా ఉండినటువంటిది. And Jesus was sitting on the white horse. యేసు ఆ తెల్లని గుర్రం మీద కూర్చొని ఉన్నాడు. And there were many crowns in his head. ఆయన యొక్క తల మీద అనేకమైన కిరీటాలు ఉండి ఉన్నవి. India crown, భారతదేశపు America crown, అమెరికా కిరీటం, Germany crown, జర్మనీ దేశ కిరీటం, Russia crown, రష్యా కిరీటం, Pakistan crown, పాకిస్తాన్ కిరీటం, Gulf countries crown, గల్ఫ్ దేశాల కిరీటాలు, Buddhist countries crown. బౌద్ధ మతస్థుల దేశాల కిరీటాలు. All the countries crown will be on the head of our Jesus. అన్ని దేశములకు సంబంధించిన కిరీటాలు యేసుక్రీస్తు వారి తల మీద ఉంటూ ఉన్నాయి. That means అంటే ఏంటంటే he is the president of the whole world, ఆయన ఈ లోకానికి అధ్యక్షుడిగా, the Lord of lords, ప్రభులకే ప్రభు అయిన, the King of kings, రాజులకే రాజు అయిన, the president of presidents. ఆయన ప్రెసిడెంట్లుగా ప్రెసిడెంట్. His eyes, ఆయన యొక్క కన్నులు, his eyes ఆయన యొక్క కన్నులు would be like a flames of fire. అగ్ని జ్వాలల వలె ఉంటున్నాయట. Hallelujah. హల్లెలూయా. And ఆ తర్వాత he is riding on a white horse, ఆయన తెల్లని గుర్రం మీద వస్తూ ఉన్నాడు. not on a donkey. గాడిద మీద కాదండి ఈసారి. Many people only see him on the donkey. చాలా మంది ఏంటంటే యేసు ప్రభు గారిని ఆ గాడిద మీదే చూస్తూ ఉంటారు. Many people don't see him on the horse. ఆయనని గుర్రం మీద చాలా మంది చూడడం లేదండి. Donkey riding was over. ఏమండి, గాడిద మీద వెళ్ళేటువంటి సవారీ అయిపోయింది.
Finished. అయిపోయింది. Now horse savari. ఇప్పుడు గుర్రం మీద సవారీ. Hallelujah. Marapeko హల్లెలూయా. రుకబా షదరల. Hakuriandola. ఓరి బాబా. Thorn crown on the head. ముళ్ళ కిరీటం తల మీద ఉండేటువంటి కాలం అయిపోయింది. Now ఇప్పుడు shining crown. ప్రకాశించే కిరీటాలు. Hallelujah. హల్లెలూయా. Now the eyes of Jesus యేసు యొక్క కన్నులు is not like a dove eye. ఏమండి పావురపు కన్నులు కావు ఇక. No. కాదండి. Now ఇప్పుడు ఆయన కన్నులు అగ్ని కణాలుగా ఉన్నాయండి. you know how he is going to smite all his enemies? ఆయనక శత్రువులందరి ఎదుట ఆయన ఎలా నవ్వుతాడో తెలుసా అండి? Millions of demons. కోట్ల కొలది దెయ్యాలు అక్కడ ఉంటుండగా You know how he is going to smite them? ఎలాగో వాటన్నిటిని కొట్టబోతున్నాడు తెలుసా అండి? The Bible says బైబిల్ అంటుంది a sharp two-edged sword ఒక పదునైన రెండొంచులు కలిగినటువంటి ఖడ్గము came from his mouth. ఆయన నోట నుండి బయలు వెడలెను. వినండి, Listen. వినండి, Always listen. జాగ్రత్తగా వినండి. God's method దేవుని యొక్క విధాన పద్ధతి is the sword from the mouth. ఏమండి ఆయన యొక్క నోట నుండి వచ్చేటువంటి రెండొంచులు గల ఖడ్గం. Everybody turn to your neighbor. మీరందరూ మీ ప్రక్కన ఉన్న వారి వైపు తిరిగి Say, అందరూ నోరు తెరిచి there is a sword. అమ్మ మీ నోట్లో కత్తి There is ఉందండి. a sword. మీ నోట్లో కత్తి ఉందండి. There is a sword. అమ్మ మీ నోట్లో ఒక కత్తి ఉందండి. In your mouth. మీ నోటిలో ఒక ఖడ్గం ఉంది. Everybody say, I have your sword. అందరూ చెప్పండి, నేను ఒక ఖడ్గాన్ని కలిగి ఉన్నాను. Sharp sword. రెండొంచులు గల పదునైన ఖడ్గం అది In my mouth. నా నోట్లో ఉంది. When the sword comes from my mouth, ఎప్పుడైతే ఆ మాట నా నోట నుంచి వస్తుందో every enemies will be broken into million pieces. ప్రతి శత్రువు కూడా కోట్ల కొలది ముక్కలు ముక్కలుగా అయిపోతున్నాడండి వాడు. Ezekiel, హెజకియా, I don't know what you are talking about. అయ్యా మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదండి. Shall I tell you? చెప్పమంటారా అయితేను? The two-edged sword is the word of God. ఆ రెండొంచులు కలిగినటువంటి ఒక ఖడ్గము దేవుని వాక్యమే. Rhema word of God. అదేమంటారంటే వ్రేమా అనబడినటువంటి దేవుని వాక్యం. Ephesians 6:17 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 బట్టుంది, take the sword of the Spirit, ఆత్మ ఖడ్గమును మీరు తీసుకొనండి, which is the Rhema word of God. అది దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము. Listen to me very carefully. Listen to me very carefully. అందరూ జాగ్రత్తగా వినండి, ఇటు చూడండి, జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. The devil, suppose imagine, ఊహించుకోండి అందాక ఒకసారి. the devil confuses your mind. ఒకవేళ అపవాదిగాడు వచ్చి మీ మనసంతా గలిబిలి చేసేసాడు అనుకోండి. Ugly thoughts, ఏమండి చిన్న చిన్న ఆలోచనలు పెట్టి, filthy thoughts, మురికి ఆలోచనలు మనసులో పెట్టి, adultery thoughts, వ్యభిచారంతో కూడిన ఆలోచనలు పెట్టి, angry thoughts, కోపం అనే ఆలోచనలు పెట్టి, and the devil tells you, అపవాదిగాడు అంటాడు, he. హి 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 హి. You are singing song. నువ్వు ఎంచక్క పాటలు పాడుతున్నావు. Dekho. చూడు 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 చూడు. చూడు చూడు ఎత్తన కన్ఫ్యూషన్. ఎంతగా గలిబిలుందా నీ మనసులో. చూడు. చూసుకో ఒకసారి నువ్వే చూడు. ఎత్తన అగ్లి చింత. ఎటువంటి చెడ్డ మురికి ఆలోచనలు ఉన్నాయో. ఆలోచనలు ఉన్నాయో. చూడు నీ మనసులో ఎలాంటి విషయాలు ఉన్నాయో. Are you a pastor? నీవు పాస్టర్వా? Are you a prophet? నువ్వు పెద్ద ప్రవక్తవా? చూడు ఆలోచన చూడు. నీ సంగతి చూసుకో, నీ ఆలోచనలన్నీ చూసుకో మురికి ఆలోచనలు. Immediately you know what you will do. వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా అండి? తండ్రి ప్రభువా యోచన ఆలోచన, నా ఆలోచనలన్నీ చెడిపోయినాయి నాయనా. My thoughts are so ugly. నాకు ఆలోచనలన్నీ మురికి ఆలోచనలు అయిపోయినాయి. Adultery thought, వ్యభిచారం గుండి ఆలోచన, angry thought, కోపం ఆలోచనలు. I fasted. నేను పాస్టర్ గారు గుండి ఉన్నాను. After fasting 5 days okay. ఉపవాసం ఉన్నప్పుడు నేను 5 రోజులు ఉపవాసం ఉన్నంత వరకు ఓకే. Again my thoughts are confused. 5 రోజులు అయ్యాక మళ్ళా అదే ఆలోచనలు వస్తున్నాయి నాయనా.
Satan will say, అప్పుడు సాతాను ఏమంటాడంటే నీ పాస్టరా, నువ్వు పాస్టర్వా, నీ అపోస్తలరా. ఈయన అపోస్తలుడా. That is the devil's trick. అదండి వాడు చేసే ట్రిక్. He is a 24 hours accuser. ఏమండి 24 గంటలు కూడా సహోదరుల మీద నేరం మోపేవాడనండి He వాడు. will never say one good thing about you. ఒక్క మంచి విషయం కూడా నీ గురించి చెప్పడండి వాడు. Always he tells bad thing about you. ఎప్పుడు చూసినా నీ గురించి చెడ్డ మాటలే చెప్తాడు. If you fast 40 days, 40 రోజులు ఉపవాసం ఉంటే after few days he will come. కొన్ని రోజులైన తర్వాత మళ్ళా వస్తాడు. Okay, సరే you fasted 40 days, 40 రోజులు ఉపవాసం ఉన్నావు, but last 3 days you didn't pray. కానీ చివరి 3 రోజులు నువ్వు ప్రార్థన చేయలేదు కదా. నీ పాస్టరా, నువ్వు పాస్టర్వా అని అంటాడు వాడు. The devil, Satan means he is accuser. సాతానుడు అపవాది అంటే ఏంటంటే వాడు నేరం మోపేవాడండి ఎప్పుడు. I to teach you how to drive him out. ఎలాగ నా దెయ్యాలు మీరు పరిగెత్తిస్తారో తరుగుతారో నేను నేర్పిస్తాను వినండి. Number 1, మొట్టమొదటి విషయం, stop prayer. ప్రార్థన ఆపండి. అన్నా, అన్నా ఇది దన్నే we were doing all these years. అరే మేము ఇన్ని సంవత్సరాలు చేస్తుంది ఇదేనా? In TV one man asked, టీవీలో ఒక ఆయన అడిగాడండి, పాస్టర్ అయ్యా, పాస్టర్ అయ్యా I want to pray more. నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలనుకున్నాను, I don't know how. ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లేదండి. You know what the pastor said? అప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నా తెలుసండి, Pray more. ఇంకా ఎక్కువ ప్రార్థన చేయి. ఎలా ప్రార్థన చేయాలో ఎక్కువ ప్రార్థన చేయాలో తెలియట్లేదండి, ప్రార్థన చేయని అడిగిన అంతే. Always listen. ఎప్పుడు కూడా జాగ్రత్త వినాలి. You cannot cast out the devil only by prayer. కేవలం ఒట్టి ప్రార్థనతో మాత్రమే నువ్వు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేవు. He doesn't bother about your begging. ఏమండి మీరు ఎంతసేపు ప్రార్థన చేసి మీరు చేసినా తండ్రి, తండ్రి, దేవుడా, the more you cry, ఎంత ఎక్కువ ఏడుస్తావో the more you will turn. అంత ఎక్కువ crying. You know what you have to do? మనం చేయవలసిన విషయం ఏంటి తెలుసా అండి? When the confusion, mind is so confused, ఎప్పుడైతే ఎంతగానో గలిబిలి మన హృదయంలో ఏర్పడుతుందో, so filthy, ఎంతో మురికి విషయాలు వస్తాయో, so impure, ఎంతకైతే అపవిత్రత వస్తుందో ఈ పాపం తీసేయండి అక్కడ. you know what you have to do? అప్పుడు ఏం చేయాలి తెలుసా? Who told you that my mind is confused? నా మనసు గలిబిలిగా ఉందని ఎవడు చెప్పాడా నీకు? My mind is 100% holy. నా యొక్క మనసు 100% పరిశుద్ధమే. ఇక్కడ జరిగింది. The devil will say, అపవాది అంటాడు, hey, you are cheating. నువ్వు మోసం చేసుకుంటున్నావు. Imagine what you are thinking about that person. What you are thinking ఆ వ్యక్తిని గురించి నువ్వేమని ఊహించుకున్నావు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. You know what you have to say? అప్పుడు ఏం చెప్పాలి తెలుసా అండి? Satan, సైతానా, it is written, అది అలా వ్రాయబడి ఉన్నది, we have the mind of Christ. మేము క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి ఉన్నాము. I have the mind of Christ. నేను క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి ఉన్నాను. Jesus is in me. యేసు నాలో ఉన్నాడు. His mind is in me. ఆయన మనస్సు నాలో ఉన్నది. And the devil will say, అపవాది వింటాడు, then what about that filthy mind? అప్పుడు అంటాడు కదా, మరి ఆ మురికి మనసు సంగతి ఏంటి? You have to say, అప్పుడు నువ్వేమనంటే, that's not my mind. అది నా మనసు కాదు, అది That's your mind. అది నీ మనసు. అది Get out. బయటకు పో. I have నేను the mind of Christ Jesus. క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలుగున్నాను. That's what Paul said. పౌలు గారు అదే అన్నాడండి. That's what Paul said. పౌలు గారు అదే చెప్పాడు. Why are you crying? మీరెందుకు ఏడుస్తారు? The devil will say, అపవాది అంటాడు, all your children, మీ యొక్క పిల్లలందరూ కూడా, all your children, మీ పిల్లలందరూ కూడా wait and see, కనిపెట్టు చూడు, all your children నీ పిల్లలందరూ will backslide. వాళ్ళు విశ్వాసం నుంచి దిగజారిపోతారు. తండ్రి, అయ్యో తండ్రి, తండ్రి, తండ్రి,
என்னுடைய all my children అయ్యో నా పిల్లలందరూ ఇలా విశ్వాస భ్రష్టులు అయిపోతారా? no లేదు 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 లేదు. you know what you have to say? అప్పుడు ఏమని చెప్పాలి తెలుసా? Satan, ఏయ్ సైతానా, it is written, ఇది ఇలా వ్రాయబడి ఉంది, all my children shall be taught of the Lord. నా పిల్లలందరూ కూడా ప్రభు యొక్క శిక్షణలో వారు నేర్పించబడి పెరుగుతూ ఉన్నారు. all my children నా పిల్లలందరూ కూడా shall be taught of the Lord. ప్రభు యొక్క విషయాలే వారికి నేర్పించబడుతున్నాయి. you know what I am teaching you, brothers and sisters? నా సహోదర సహోదరులారా, నేను ఏం నేర్పిస్తున్నా తెలుసా అండి? 5 hours of prayer. 5 గంటల ప్రార్థన. what the 5 hours of prayer cannot do, 5 గంటల కొరకు 5 గంటల పాటు చేసేటువంటి ప్రార్థన ఏదైతే చాలదో, 5 minutes if you proclaim the word of God, 5 నిమిషాలు దేవుని మాటను ప్రకటిస్తే the sword will come. అప్పుడు ఈ ఖడ్గం నీలో నుంచి వస్తుంది. sword will come. ఖడ్గం నీలో నుంచి వస్తుంది. what did Jesus do? యేసు ఏం చేశారండి? in the temptation, శోధన వచ్చినప్పుడు Satan came. సైతానుడు వచ్చాడు. did he pray? ఏమండి ప్రార్థన చేశాడా యేసయ్య? when the devil said, అపవాది ఆ మాట అంటున్నప్పుడు, eat the stone, eat. తినడు ఇదిగో రాయి రొట్టెగా చేసుకొని తినొచ్చు కదా. what did Jesus do? అప్పుడు యేసయ్య ఏమన్నాడండి? తండ్రి Satan is tempting me, తండ్రి. ఈ సాతానుగాడు 40 రోజులు ఉపవాసం చేశాక తినమని శోధించేస్తాడు ఆయన. did he cry? ఏమన్నా అలా ఏడిచాడు? నాయనా, Satan attacking నాయనా. సాతానుడు నన్ను ఎదుర్కొన్నాడు నాయనా. did he cry? ఏడిచాడా ఇలాగా? what did he do? ఏం చేశాడు ఆయన? man shall not live by bread alone, but by every word. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట అని అటు ఇటు దానికి పొడిచేశాడంతే. again the devil came. మరలా వచ్చాడండి అపవాది. you see the whole world, ఇదిగో లోకం అంతా చూడు యేసు, bow down. నాకు వంగి నమస్కారం చెయ్యి. what did Jesus do? అప్పుడు యేసయ్య ఏమన్నాడు? దేవుడా ఏం చేయను? I am fasting and praying. ఇప్పటికే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానే. Satan is attacking me. నేను ఉపవాసం చేసే కొలది సైతానుడు శోధించేస్తున్నాడు నన్ను. no, లేదండి. you shall worship the Lord thy God. నీ దేవుడైన యెహోవానే నీవు పూజించాలి అని చెప్పి అటు ఇటు పొడిచాడంతే. I tell you honestly, యథార్థంగా చెప్తున్నారు వినండి. if the word of the Lord comes from your mouth, దేవుని యొక్క వాక్యం మీ నోట నుండి వస్తే you can break every power of the devil in your life. నీ జీవితంలో ఎదురయ్యే అపవాది శక్తి ఏ శక్తినైనా నువ్వు తెంచివేయవచ్చు. I can give you million times నేను కోట్ల సమయాలుగా నేను ఇవ్వగలను మాట. how God created the heaven, ఎలాగన దేవుడి ఈ లోకాన్ని సృజించాడు, how God created sun and moon and the stars, దేవుడి యొక్క సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను ఎలాగన చేశాడు. not by fasting and prayer, ఉపవాసం అండి ప్రార్థన చేసి but కాదండి, by speaking the word. మాట తన నోట పలికినందు చేత. Can I tell you the good news? ఒక మంచి వార్త చెప్పంటారా? Fish. చేప. How fish came? చేపలు ఎలా వచ్చినాయి అండి? Chapa. చేప చేప Chapa. చేప Wa. రా Ra chapa. రా చేపలు. Every time you eat fish, మీరు చేపలు తినేటప్పుడల్లా you are eating the fruit of his word. మీరు ఏం తింటారో తెలుసా అండి? ఆయన మాట ఫలమును మీరు తింటున్నారు చేపలు తింటున్నప్పుడల్లా. The Bible says, బైబిల్ అంటూ ఉంది, death and life are in the power of your tongue. జీవ మరణములు నీ నాలుక వశములో ఉన్నవి. And you shall eat the fruit